హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మసాలా ఓట్ రెసిపీ మనం నేర్చుకుందాం. కావాల్సిన మెటీరియల్ చూడండి. చిల్లీ పౌడర్, పసుపు చిటికెడు, కరివేపాకు స్మాల్ పీసెస్లో కట్ చేసినవి, క్రష్ చేసిన జింజరు, స్మాల్ పీసెస్ గ్రీన్ చిల్లీస్, అలాగే క్రష్ చేసిన చిన్నుల్లిపాయ, 2 లవంగాలు, జీలకర్ర. ఇవన్నీ మనము మా ఇంట్లో దొరికే వస్తువులు అన్నమాట. ఈజీగా అందరి ఇంట్లో ఉంటాయి. ఇది మసాలా ఓట్ పౌడర్ 1 బౌలు, దానికి తగ్గట్టుగా వాటర్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాక పొయ్యి మీద గిన్నె పెట్టి వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక కొంచెం అది వాటర్ బాయిల్ అవ్వడానికి ఇవ్వాలన్నమాట. బాయిల్ అయ్యాక అప్పుడు మనము ఏం చేయాలంటే వేడయ్యాక ఈ కలెక్ట్ చేసుకున్న పదార్థాలు ఉన్నాయి కదా, ఇవి మనము ఒకదాని తర్వాత ఒకటి ఆ వామ్ వాటర్లో వేయాలన్నమాట. వేసితే ఏమవుతుందంటే వీటిలో ఉన్న రసం, అంటే సెల్యులోస్ ప్రోడక్ట్ ఉంటాయి కదండి, చిన్నుల్లిపాయలో, జింజర్లో, లవంగాల్లో వేడి వాటర్లో వేయాలండి. అలాగే చిల్లీ పౌడర్లో, పసుపులో వీటిన్న సెల్యులోస్ ప్రోడక్ట్ ఉంటుంది కదండి, అది వామ్ వాటర్లో తొందరగా డిజాల్వ్ అవుతాయండి. తొందరగా డిజాల్వ్ అయ్యి దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అవన్నీ వాటర్లో డిజాల్వ్ అయిపోయి అది దాని స్మెల్ చేంజ్ అయిపోయి టేస్ట్ చేంజ్ అయిపోయిందండి. ఎప్పుడైతే అలా జరిగితో ఆ ఆకుకూరలో వాటిలో ఉన్న న్యూట్రియన్స్ వాటర్లో వచ్చేసినట్టండి. వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. బాయిల్ అయ్యాక వాటర్లో మా దగ్గర ఉన్న మసాలా ఓట్స్ కూడా దాంట్లో వేసి కొంచెం ఫ్లేమ్స్లో చేసేసి అప్పుడు ఏం చేయాలంటే దాన్ని బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మాకు పిల్లలు అందరూ ఏం చేస్తారు, స్కూల్ వదలగానే పానీపూరి బండిల దగ్గర వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆ పానీపూరి మసాలా ఉంది కదా, చాలా స్పైసీగా, సాల్టీగా, సోర్సీగా చేస్తారన్నమాట. సో అలాంటి స్పైసీ, సాల్టీ, సోర్సీ ప్రోడక్ట్ మనమే ఈ మసాలా ఓట్స్ ద్వారా పిల్లలకి ఇవ్వచ్చు అన్నమాట. 4 o'clock టైంలో స్నాక్ రూపంలో స్కూల్ నుంచి వచ్చాక ఈ పిల్లలకి తయారు చేసి ఇవ్వచ్చు. జస్ట్ 5 minutes అండి. చాలామంది ఆయిల్ వేసి ఫ్రై చేస్తూ ఉంటారు. ఆయిల్ వేసి ఫ్రై చేస్తే ఏం ఉపయోగం అండి? ఇది డైటరీ ప్రోడక్ట్ కాబట్టి మనము ఆయిల్ అనేది యూస్ చేయకూడదు. ఆయిల్ లేకుండా టేస్టీ ప్రోడక్ట్ని మనం తయారు చేయాలన్నమాట. అయితే కొంచెం వాటర్ తగ్గింది, అందుకే నేను వాటర్ వేసుకోవాలనుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, చిల్లీ పౌడరు, అలాగే కరివేపాకు పీసెస్, క్రష్డ్ జింజర్, అలాగే క్రష్డ్ చిన్నుల్లిపాయ, ఇవన్నీ మీకు టేస్ట్గా తగ్గట్టుగా వేసుకోండి. స్పైసీగా అసలు స్మెల్లే చాలా గుమగుమలాడుతూ ఉంటుందండి ఆయిల్ లేకుండా ఇలాగ వండినప్పుడు. దీంట్లో మీరు కావాలంటే బయట నుంచి తెచ్చుకున్న కార బూంది ఉంటుంది కదండి, లేకపోతే మిక్స్చర్ ఉంటుంది కదా, ఆ మిక్స్చర్ కూడా మనము కూల్ అయ్యాక యాడ్ చేసుకొని తింటే చాలా సూపర్ రెసిపీ అండి. పిల్లలు ఒక్కసారి మీరు ఇలా చేసి తినిపిస్తే పిల్లలు మళ్ళీ చేయండి మమ్మీ అని అడుగుతూ ఉంటారు. అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇది బాయిల్ అవుతుంది, ఇంకా బాయిల్ అవ్వాలండి. బాగా కొంచెం కరగాలి కదా, దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ సూప్ లాగా మారాలి కదా, కొంచెం గాఢంగా అవ్వాలి. సో బాయిల్ అవ్వనియండి. మనం ఇంట్లో ఇలాగా ఈ 4 o'clock టైంలో పిల్లలకి తయారు చేసి ఇచ్చామనుకోండి, స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఆకలిపోయిన ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా టేస్టీగా ఉంది అని తినేస్తారు. నిమ్మకాయ రసం ఉంటే కూడా మనము దానిపైన జల్లొచ్చండి. ఆయిల్ లేని ప్రోడక్ట్ అన్నమాట. దీంట్లో కనుక మనము చీజ్ ఉంటుంది కదండి, ఆ చీజ్, అమూల్ చీజ్ వాళ్ళకి వేసి ఇచ్చినా కూడా బోన్స్కి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. స్ట్రాంగ్ అవుతాయి బోన్స్. ఆ చీజ్ ఉంటుంది, అమూల్ చీజ్ కదా, దీనిపైన వేస్తే చీజ్ ఓట్స్ అన్నమాట. పిల్లలకండి డైట్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే ఇలాగ డైరెక్ట్గా ఈ సూపు లిటిల్ కూల్ అయ్యాక తాగొచ్చు. చూడండి ఎలాగ మగ్గుతుందో, ఎంత మంచి దాని కలరు, స్మెల్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇది తయారు చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి, మీరు కూడా తినండి. ఓకే, కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లో నేను ఈ సూప్ని
ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. చూడండి, చూడడానికి ఎలా చక్కగా నీట్గా కనబడుతుందో. అసలు చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. మా రంజాన్ పండుగ టైంలో గంజి చేస్తారండి ఉపవాసం ఉన్న వాళ్ళ కోసం. ఆ గంజి స్మెల్ లాగుందన్నమాట. చాలా టేస్టీగా. దీనిపైన పుదీనా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి. చాలామందికి అది ఇష్టం ఉండదు. ఎంత బాగుంది చూడండి.